ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. కీర్తనల గ్రంథము 38:2. దావీదు యొక్క ఉచ్చారణలు, పోలికలు చాలా చమత్కారంగాను, వింతగాను, అర్థమవునట్టుగాను ఉంటాయి. ఈ వచనం కూడా ఒక విధంగా అలాంటిదే. తాను చేసిన తప్పుకి దేవునికి కోపం వస్తే అది ఆయన తట్టుకోలేడు కాబట్టి దేవుడు హెచ్చరించాడు. ఆ హెచ్చరికలు ఆయనకు బాగా నాటాయంట. వాటిని తట్టుకోలేకపోతున్నా. ఇక నీ కోపోద్రేకము నాపై ఉంచితే నా సంగతి అంతే. నేను మారడానికి నీ హెచ్చరికలు సరిపోతాయి. నేను నా తప్పును తెలుసుకుంటున్నా, నేను మారిపోవడానికి సిద్ధమవుతున్నా అన్న భావన దావీదు గారిది. మరి ఈనాడు నువ్వు చేసే తప్పులకు దేవుడు హెచ్చరికలు ఇస్తున్నాడు కదా. దేవుడు నీకు ఇచ్చే హెచ్చరికలకు ఎలా స్పందిస్తున్నావు? ఏమైనా నాటుతున్నాయా ఆ బాణాలు నీకు? ఆలోచించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.